నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఏపీ పర్యాటక రంగంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటి వరకు గోవాలో మాత్రమే కనిపించే బీచ్ షాక్స్ ఇక ఏపీలో కూడా అందుబాటులోకి రానున్నాయి. సముద్ర తీరంలో కూర్చుని అలలను ఆస్వాదిస్తూ ఫుడ్, మ్యూజిక్, వినోదంతో పాటు మద్యం సేవించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది. సూర్యలంక, విశాఖ బీచ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్న ఈ ప్రాజెక్టు వెనుక అసలు ఆలోచన ఏంటి? ప్రజలకు లాభమా లేక వివాదాలకు దారితీస్తుందా? చూద్దాం. ఆంధ్రప్రదేశ్ను టూరిజం హబ్గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ తాజాగా గోవా తరహాలో బీచ్ షాక్స్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మొదటి దశలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్, విశాఖపట్నంలోని ప్రముఖ బీచ్ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఒక్కో ప్రాంతంలో 2 చొప్పున మొత్తం 4 షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీచ్ ఒడ్డున తాత్కాలికంగా నిర్మించే రెస్టారెంట్లు, కేఫ్లు, వినోద కేంద్రాలను బీచ్ షాక్స్ అంటారు. గోవాలో ఇవి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సముద్ర అలలను చూస్తూ భోజనం చేయడం, లైవ్ మ్యూజిక్ వినడం, కుటుంబంతో లేదా స్నేహితులతో సమయం గడపడం వీటి ప్రత్యేకత. ఏపీలో ఏర్పాటు చేసే షాక్స్లో ఫుడ్ కోర్టులు, సాఫ్ట్ డ్రింక్స్, వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రత్యేక లైసెన్స్తో మద్యం విక్రయాలకు కూడా అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీటిని నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతోంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. గోవా, పుదుచ్చేరి, కేరళ వంటి రాష్ట్రాలు బీచ్ టూరిజం ద్వారా భారీ ఆదాయం పొందుతున్నాయి. కానీ 974 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఆ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. దీంతో దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రత్యేకంగా వీకెండ్ టూరిజం, క్రూయిజ్ టూరిజం, బీచ్ ఆధారిత వ్యాపారాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీచ్ల వద్ద మద్యం విక్రయం పెరగడం వల్ల సామాజిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ పర్యాటక ప్రాంతాలపై ప్రభావం పడొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కఠిన నియంత్రణలు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, ప్రత్యేక పర్యవేక్షణతో నిర్వహిస్తామని చెబుతోంది. సూర్యలంక, విశాఖలో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే భీమిలి, మంగినపూడి, కాకినాడ, ఉప్పాడ, మైపాడు వంటి ఇతర బీచ్ ప్రాంతాలకు కూడా ఈ విధానాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోవా వెళ్లకుండానే గోవా అనుభూతి, ఇదే ఇప్పుడు ఏపీ ప్రభుత్వ కొత్త టూరిజం మంత్రం. అయితే ఈ బీచ్ షాక్స్ పర్యాటకులకు వరమవుతాయా లేక కొత్త వివాదాలకు కారణమవుతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.